అవును అవును ఎంపీ ఎలక్షన్స్ పరిస్థితి ఉంది మీ దగ్గర ఎంపీ ఎలక్షన్ 90% బీజేపీ. 90%. మా ఊరు మటుకు అయితే నేను కంపల్సరీ చెప్తాను, మా ఊరు కాదు ఎంపీ మాత్రం కంపల్సరీ బీజేపీ. ఇక వాళ్ళ ఛాయిస్ లేదు, వేరే వాళ్ళు ఎన్నో నేర్పుకొని వాళ్ళ కామెంట్లు ఎన్నో నేర్చుకొని వేసుకొని బీజేపీ 90%. మా దగ్గర మ్యాక్సిమం 2000 పైననే మా లోకల్నే. ఇంతకుముందే వేసిల్లరా వేసినాము, ఇప్పుడు 2000 కంపల్సరీ. మేము చూసేది మోడీని చూస్తాం. ఇక నువ్వు చెప్పుడు పెట్టు, మాకు చెప్పుడు అవసరం లేదు, మాకు కావాల్సిన మోడీ. మీ క్యాండిడేట్ మంచి లేడు గట్టిగా మా క్యాండిడేట్ తోటి అవసరం లేదు సార్, మేము మాకు కావాల్సింది మోడీ. మాకు మోడీ ఉన్నాడు అనుకో, క్యాండిడేట్ ఏం చెప్తాడు, మోడీ విసుకెత్తాడు. అదే లంగతాన్ని చెప్తే మనకు అయినోడు. ఇప్పుడు సర్పంచ్ మంచిగా ఉన్నాడు అనుకో, ఈ నెంబర్ ఏం చేస్తారు, అన్నమ్మ దొరకదు పిక్ అత్తాడు. ఇప్పుడు మాకు కూడా అంతే, మోడీ మాకు సర్పంచ్. భయ్యా మీ పేరేం పేరే? మోహన్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను గన్నారం గ్రామ సర్పంచ్ని. మొన్ననే పదవి కాలం పూర్తి చేసుకున్నాను. ఓకే తాజా మాజీ సర్పంచ్ అనమాట నేను ఇప్పుడు ప్రజెంట్. మీరు ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్లీ బిఫోర్ సర్పంచ్ కాకముందు నేను బీటెక్ కంప్లీట్ చేశాను. హైదరాబాద్లో జెన్పాక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంకా పొలిటికల్గా ఇంకా ఫర్దర్గా మూవ్ అవడమే. పదవి కాలం పూర్తయింది కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏది ఉన్నా పొలిటికల్గా ముందరికి వెళ్ళిపోవడమే. గ్రామ ప్రజలకి సేవ చేసుకోవడము, గ్రామ ప్రజలకి అలాగే మా మండలంలో ఉన్నటువంటి మా బీజేపీ నాయకులను మా కార్యకర్తలను ముందరికి తీసుకుపోవడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నామండి. ఓకే ఓకే. గ్రామ సర్పంచ్గా పనిచేశారు కదా? అవును. గ్రామ సర్పంచ్గా పనిచేసినప్పుడు అంటే ఈ పబ్లిక్లో ఒక డిస్కషన్, కేసీఆర్ ఏమో ఈ గ్రామాలకు మేము పంపించిన నిధులే వచ్చినాయని, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నిధులు మా ద్వారా వచ్చినాయని, ఈ మీ బీజేపీ పార్టీ ఏమో కేంద్రం నుంచి వచ్చినాయని. ఒక సర్పంచ్గా నిష్పక్షపాతంగా ఒక గ్రామానికి ఏ అంశాల్లో ఏ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పగలుగుతారు మీరు? గ్రామ సర్పంచ్గా గ్రామ సర్పంచ్గా పదవి కాలం పూర్తి చేసుకున్న తర్వాత నేను మా మండలంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్లకు కానీ అలాగే మా రూరల్లో ఉన్నటువంటి 7 మండలాల గ్రామ సర్పంచ్లకు నేను ఛాలెంజ్ చేశాను. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయని అంటే మీరు చూపించినట్టయితే నా పదవికి అప్పుడే హాఫ్ ఆఫ్ ది టర్మ్ కంప్లీట్ అయిపోయింది. అది నేను పొలిటికల్గా నేను రిజైన్ చేస్తానని చెప్పాను. ఆ ఛాలెంజ్ని ఎవరు కూడా స్వీకరించలేదు. ఎందుకంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు నడిచాయి. ఈవెన్ ట్రాక్టర్లు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, క్రిమిటోరియాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, ఎల్ఈడి లైట్లు కావచ్చు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచాయి. 100% కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచాయి. అది ఓవరాల్గా 15th ఫైనాన్స్ నిధులతోనే నడిచాయి. మాకు ఎస్ఎఫ్సీ నుంచి వచ్చే నిధులు మా గ్రామ పంచాయతీకి మా ఒక గ్రామ పంచాయతీ కాదండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 12,756 గ్రామ పంచాయతీలకు ఎక్కడ కూడా ఎస్ఎఫ్సీ నిధులు రాలేదు. లాస్ట్ 2.5 years నుంచి రాలేదు. స్టార్టింగ్లో వేసారు పర్ క్యాప్టా, కానీ లాస్ట్లో వేయలేదు. మేము సర్వే చేసుకున్నామండి. మా లోకల్ ఉన్నటువంటి ఇల్లు ట్యాక్స్లు కట్టుకొని మా గ్రామ పంచాయతీని వాళ్ళకు ఏవైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళను మేము మా ట్యాక్స్ల ద్వారా వాళ్ళని నడిపించుకోవడం జరిగింది తప్ప మాకు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదండి. ఎక్కడ కూడా మేము లాస్ట్ టైం మేము ధర్నాలు కూడా చేసాం మండల ఆఫీస్లో, ఎంపీడీ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో. మాకు నిధులు వస్తలేవని పెడితే కూడా ఎవరు కూడా స్పందన లేదు. లాస్ట్ 2.5 years నుంచి 2022 నుంచి 24 వరకు అసలు ఎక్కడ కూడా నిధులు గ్రామ పంచాయతీలకు రాలేవు. కేంద్ర ప్రభుత్వ నిధులు మాకు ఎస్ఎఫ్సీ కాకుండా 15th ఫైనాన్స్ నుంచి పర్ క్యాపిటల్ ఎవ్రీ 1 month ఒకసారి మాకు డబ్బులు పడతాయండి. పూర్తిగా నడిచిన నిధులతో గ్రామ పంచాయతీ నడిచినాయి ఓన్లీ 15th ఫైనాన్స్తోనే. ఎన్ఆర్జీఎస్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. గ్రామ పంచాయతీ ఇందల్వాయి మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ. మేము ఏదో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఏదైతే గ్రామ పంచాయతీలో మాకు వీళ్ళకు మనం వర్క్స్ కల్పిస్తామో దాని ద్వారా మనకు ఏవైతే సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజ్ సుమారుగా 1,80,00,000 సీసీ రోడ్లు వేసాం. గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజ్లు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు. 1,80,00,000 ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా జరగని పనులు గన్నారం గ్రామంలో జరిగాయి. అవన్నీ క్యాపిటల్ వర్క్స్ అంటాము. మా గ్రామ పంచాయతీలో మేము ఉన్న దాంట్లో మాకు వచ్చిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా మేము కంప్లీట్ చేశాం. క్రిమిటోరియాకి సంబంధించి టోటల్గా 12,80,000 రూపాయలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులే. వాళ్ళు చెప్తారండి, ఎందుకంటే ఏదైనా మీకు తెలియదు ఏముంది, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వర్క్ చేయాలి. అలా అంటే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరి గృహ పథకాలు ఎందుకు నిర్మించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం? ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మా గన్నారంలో ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. ఇప్పటికి పుట్టింగ్ లెవెల్స్లోనే ఉన్నాయి. మరి నిజంగా వీళ్ళు ఇస్తున్నామని చెప్తుంటే ఇతను ఏం చేస్తుంటే మరి ఎందుకు కట్టించలేకపోయింది? ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టించలేకపోయిండు? కేంద్ర ప్రభుత్వం నిధులని చెప్పుకుంటా. అందుకే కదండి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. జనాలకు తెలుస్తూ ఉన్నది కదా, నువ్వు చేస్తున్నది రైతు బంధు అన్నావు, రైతు బీమా అన్నావు, ఇంకా ఏదేదో పథకాలన్నీ చెప్పేసి దళిత బంధు అన్నావు. ఎవరికి మా గన్నారం గ్రామంలో 170 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఏ ఒక్కరికి కూడా దళిత బంధు రాలేదు.
ఇప్పుడు జనాలు వాళ్ళకు ఓటుతో బుద్ధి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఒకటండి, మేము బలంగా నమ్ముతామండి. గ్రామాలు పట్టెకొమ్ములు అంటారు దేశానికి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి, జిల్లా అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్మినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. లేదు, ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ సరే కొంటూ ఉంటే బాయిల్డ్ రైస్ అని, లేకుంటే ఈ రైస్ అని సన్నపు రకాలు వేయాలి, దొడ్డు మా భూమిలో మాకేం పంట పండుతుంది అనేది ఒక వ్యవసాయదారుడిగా నా పంట వ్యవసాయ సారవంతం ఏముంది, నా దాంట్లో ఏం పండుతుందో నాకు తెలుసు. మీరు పర్టికులర్గా ఈ పంట వేయాలి ఆ పంట వేయాలని చెప్పడానికి మీరెవరండి? ఒక రైతుగా నేను ఏదైనా పంట పండిస్తా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంది? దాన్ని కొనుగోలు చేయాలి, అవునా కాదా? కానీ మీరు ఇదే పంట వేయండి, మీరు వాటి సన్న రకం వేయండి, దొడ్డు రకం. నా వ్యవసాయ క్షేత్రంలో ఏం పండుతుందో నాకు తెలుసు, నేను ఏదైనా పంట పండించగలుగుతా. దాన్ని కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర ఇచ్చి మీరు రాష్ట్రానికి రెవెన్యూ సంపాదించుకోవాలి తప్ప మేము మద్దతు ధర లేదు, ఏదీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు, ఎలక్షన్లో ఏం హామీ ఇచ్చారు? 6 గ్యారంటీలు అన్నారు. మాకు ఇప్పుడు 2200 రూపాయల వరి కొనుగోలు 500 రూపాయలు మద్దతు ధర అని చెప్పాడు. ఇప్పటికి ఎక్కడ కూడా అసలు వరి కొనుగోలు చేసేవాళ్ళు చూడండి. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తుంటే ఇప్పటికి కూడా తడిచిపోయి ఎక్కడ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మద్దతు ధర దేవుడు ఎరుగు ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ నుంచి రైతుల యొక్క కష్టము తీసుకొచ్చి ఇక్కడ రోడ్ల మీద కుప్ప నూరుస్తే దీన్ని తీసేవాడు లేడండి. ఏం చెప్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాల గురించి? ఒకటి మేము బలంగా నమ్మేది, ప్రపంచమే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకున్న ఈ టైంలో ఇక్కడ ఈ చిన్నగా ఇది ఏదో రేషన్కో గ్యాస్కో దీనికో కాదండి మేము ఓటేసేది. మేము బలంగా నమ్మేది నరేంద్ర మోదీ నాయకత్వం దేశంలో ఉండాలి, గల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఉండాలని చెప్పి అందుకే బూత్ స్థాయిలో కూడా మేము గెలిపించడానికి సిద్ధపడుతున్నాం ఇప్పుడు. అదే అండి. మాది గన్నారం. నా పేరు వెంకటరెడ్డి. వ్యవసాయం. ఈ వ్యవసాయం అంటే ఇక నడుస్తుంది అంతే. ఇవే ప్రకృతి వైపరీత్యాలు ఎవరు బాధ్యులు కారు కదా. లాసే. మామిడి తోట ఉంటుంది, మామిడి కాయలన్నీ రాలిపోయినాయి, వరి పోయింది. ఇవన్నీ నాతో పాటు రైతులందరికీ ఇవన్నీ కష్టాలు నష్టాలు కామనే కదా. రైతుకు నష్టాలు అనేది కామన్. ఏం చేద్దాం? ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏం చేస్తారు? కేంద్రంలో అయితే బీజేపీ అనుకుంటున్నాం. ఇప్పటిదాకానేమో బీజేపీ కూడా రైతుల పక్షాన ఏదో చేస్తున్నట్టుగా చేస్తున్నా కానీ అది సాలని చేసుడే తప్పితే ఇండియా అంతా ఒకే రకంగా ఫసల్ బీమాను ప్రవేశపెట్టేసి రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చైనా లేదంటే మర్యాదతో అయినా. ఎందుకంటే ఇప్పుడు రైతు అనేటోడు ఈ ప్రకృతి వైపరీత్యాలు అనేది రైతుకు సహజం. ఎందుకంటే ప్రకృతిని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు, రైతుగా మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే ఈ ప్రకృతిని విలయతాండవం చేసినప్పుడు రైతును ఆదుకున్నట్టు వెళ్ళేవారు. మరి రైతును ఆదుకోవాలా అని అంటే కనీసము బాధ్యతాయుతంగా రెండు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, బాధ్యతాయుతంగా రైతును ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఏదైతే నష్టం అవుతుందో ఆ నష్ట నివారణ చర్యలకు రెండు గవర్నమెంట్లు కలిసి రైతులను ఆదుకున్నప్పుడే దేశం సుభిక్షము అవన్నీ ఏదైతే కోరుకుంటున్న దేశం కావాలనుకుంటున్నామో సంపూర్ణమైన భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశము, మన దేశంలో ఉన్నదంతా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశము. వ్యవసాయదారులను ఆదుకున్నప్పుడే ఏ గవర్నమెంట్ అయినా వాళ్లకు మంచిది, దేశంకు మంచిది, ప్లస్ రైతులకు కూడా ఎంతో కొంత. మొత్తానికి ఎప్పుడు చూసినా రైతు నెత్తి మీదకి వెళ్ళి ఏదో ఒక రకం పండ. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు లేనప్పుడు పంటలు మంచిగా వచ్చినప్పుడేమో దళారీ వ్యవస్థ వేరే రకంగా రేట్లు పడిపోవడం, ఇదంతా కథ. మళ్ళీ ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ విధంగా కూడా మళ్ళీ రైతు పంట ధరలు దించడము, ప్రకృతితోని భూమి పాలవడము, రకరకాలుగా డ్యామేజ్ అవ్వడము, ఇవన్నీ మళ్ళీ రైతు మీదనే. ఎక్కువ ఈల్డింగ్ వచ్చినా రైతు మీదకే పడుతుంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు రైతు మీదకి వస్తున్నాయి. కాబట్టి రైతులను ఆదుకునే అందుకే ప్రణాళిక ప్రకారంగా, ఎందుకంటే రైతు భూమి కొనియమంటలేడు, ఇంకా వేరే రకంగా ఏది రైతు అడుగుతలేడు, ఏ రైతు అయినా సరే. కానీ పండిన పంటను గవర్నమెంటే కొని ఖచ్చితంగా ఒక ఎంఎస్పి రేటు పెట్టి, ఇప్పుడు ఆరుతడి పంటలు పెడితేనేమో మన దగ్గర వడ్లు ఎందుకు పెడుతున్నాము అని అంటే ఆరుతడి పంటలకు ఎంఎస్పి రేటు ప్రకారంగా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి ఆరుతడి పంటలను ప్రోత్సహించినప్పుడు నీటి నిల్వలు కాపాడుకున్న వాళ్ళమవుతాం, భూగర్భ జలాలు కాపాడుకున్న వాళ్ళమవుతాం, ఈ మన ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాం. మళ్ళీ అన్ని రకాలుగా పంటలు పండించి దేశానికి ఎంతో కొంత అన్నం పెట్టే రైతుగా మేము కూడా తోడ్పడతాం. కాబట్టి ప్రతి పంటను ఎంఎస్పి ధర ప్రకటించి, ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా పంట ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఇంకా వేరే రకంగా పురుగులు ద్వారా ఏదైనా వైరస్లతో నష్టపోయినప్పుడు
మినిమం బోనస్ ఇచ్చి లేదంటే ఇసుంటి యాక్సిడెంటల్ కింద ఇన్సూరెన్స్లు వర్తింపజేసి రైతుకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ విధంగా ప్రోత్సహిస్తే దేశం ముందుకు పోతుంది తప్పితే లేదంటే రైతు వ్యవసాయం చేయడము ఏంటంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టేటోడికి అన్ని లోన్లు ఇస్తారు, వాళ్ళకి అన్ని విధాలుగా ధర ప్రకటించుకునే అవకాశం ఇస్తారు, అవన్నీ ఇస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా అవన్నీ ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి మా పిల్లల్నే వ్యవసాయం చేపిస్తలేమంటే మా తర్వాత మరి దేశంకి అన్నం ఎవడు పెట్టాలా? ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మేము రైతులం, మా పిల్లల్ని చదివించి వేరే దేశాలకు జీతంకు పంపిస్తున్నాం కానీ వ్యవసాయం చేయమని ప్రోత్సహిస్తలేము. కాబట్టి మరి వ్యవసాయదారుణ్ణి ప్రోత్సహించినప్పుడు ఈ దేశం ఎట్లా ఆర్థికంగా ముందుకు పోగలుగుతుంది అని చెప్పేసి కూడా రైతుగా మేము గవర్నమెంట్లను ఆలోచింపజేసుకొని రైతులను ఆదుకున్న తర్వాతనే ప్రతి ఒక్కటి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు పెట్టి మన దగ్గర నుంచి ఎక్స్పోర్టు దేశంగా ఎదిగితే మనం 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇతర దేశాలలో పోయి చదువు మీద పోయి జీతాలు చేసే కన్నా ఈ దేశంలో ప్రొడక్షన్ చేసి మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్ ఎప్పుడైతే గవర్నమెంట్ అనుకున్నదో ఆ విధంగా దేశంకు మేక్ ఇన్ ఇండియా అనేది మేడ్ ఇన్ ఇండియా అనేది రెండు అయినప్పుడే కదా దేశంకు ఆర్థికంగా ఎదిగేది. రైతు ఎదిగినప్పుడే కదా, రైతు పిల్లగాడు మళ్ళీ రైతుగా వ్యవసాయం చేస్తేనే కదా, రైతు పిల్లగాడు చేయకపోతే రైతు కూలి పిల్లగాడు చేయకపోతే మరి వ్యవసాయం ఎవడు చేయాలి? అందుకని చెప్పేసి రైతును ప్రోత్సహించాలి. రైతుకు ఖచ్చితమైన ఎంఎస్పి ధర ఇచ్చి ప్రతి పంటను రైతు నుంచి ప్రతి పంటను గవర్నమెంటే సేకరించాలా. ఇక రైతుల దగ్గరికి వెళ్ళి సేకరించిన తర్వాత ఎవరికి ఉచిత బియ్యం ఇస్తాడా, ఉచిత పప్పు ఇస్తాడా, అదంతా మనకు సంబంధం లేదు. కాబట్టి రైతును ప్రోత్సహించే దేశంగా ప్రభుత్వం ముందుకు సాగాల. ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 ఫ్యాక్టరీలను ఓపెన్ చేయాలా, చెరుకు ఉత్పత్తి పెంచాలా, ఇథనాల్ ప్రొడక్షన్ పెంచాలా, ఆయిల్ ప్రొడక్షన్ పెంచాలా. ఇవన్నీ రకాలుగా ప్రతిదీ ఇన్పుట్ చేసుకునేటి అని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలా, రైతులను ఆదుకోవాలా. దేశం బాగుపడాలనంటే ఇవన్నీ ప్రయత్నాలు జరిగినప్పుడే ఈ యొక్క దేశము, ఈ యొక్క గవర్నమెంట్లు కానీ ప్రభుత్వాలు కానీ మనగడ నిలదొక్కుని జీవితంలో ముందుకు సాగుతాయి. భవిష్యత్తులో దేశ పౌరులకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు, మార్గదర్శకులు అవుతారు. వీళ్ళందరూ మరో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన దానికన్నా ఎక్కువ వీళ్ళు ముందు చూపుగా ఈ యొక్క ప్రభుత్వాలను ప్రోత్సహించే దిశగా పిల్లలకు మార్గదర్శక సూచనలు చేసి మార్గదర్శకాలుగా మిగిలినప్పుడే ఈ రానున్న తరాలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్కు అయినప్పుడే మన ఇండియాకు తిండి పెట్టగలుగుతారు తప్పితే లేకపోతే మనం మరొక బీద దేశంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజకీయంగా అంటే యువతరము ఎక్కువ బీజేపీకే ఉంది ఎంపీగా మట్టుకు. ఇక మిగతా అనేది చూడాలా. ఈ మన రాజకీయాలు ఎట్లున్నాయంటే డబ్బు రాజకీయాలు ఉన్నాయి. ఏ రాత్రికి ఏమవుతుందో తెలుస్తలేదు. దాన్ని అయితే ఎవరేం ఎక్స్పెక్టేషన్ చేయలేము. కాబట్టి బీజేపీ సైడే ఉంది. మా దగ్గర అయితే బీజేపీ సైడ్ ఉంది. మ్యాక్సిమంగా బీజేపీ గెలుస్తుంది. మ్యాక్సిమంగా మెజార్టీ ఎక్కువనా తక్కువనా కాదు కానీ బీజేపీ అయితే గెలుస్తుంది. గెలుపు అయితే ఖాయమే, మెజార్టీ సంబంధం లేదు. బోరు కొట్టింది అనేటోళ్ళు వాళ్ళు ఉంటారే. మోడీ అంటే బోరు కొట్టింది అనేటోడు ఇండియాకే బోరు, అంతే కదా. ఇప్పుడు మోడీ అంటే బోరు అన్నప్పుడు ఇండియాకు వాడే బోరు. ఎందుకంటే పని పాట లేనోడు అంటాడు, పని చేసుకొని బతుకుదాం అనేటోడు మోడీ బోరు. మోడీ అనేది ఉచిత పథకాలు ఇవ్వని మోడీ, ఇంట్లోకి అన్ని ఫ్రీ ఇవ్వని మోడీ. కాబట్టి వాడికి నచ్చదు. ఫ్రీగానే మాట్లాడతాడు. వాడు కష్టపడితేనేమో దానికి విలువ తెలుస్తుంది. ఆ కష్టం విలువతో మాట్లాడతాడు వాడు. మోడీ గెలవడన్న మాట ఏంది, మెజార్టీ ఎక్కువనా తక్కువనా అంతే.